ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారం మోగింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసిన ఆయన ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు చెప్పిన రాజీవ్ కుమార్ నామినేషన్లు దాఖలు చేసేందుకు జనవరి 17 ఆఖరి తేదీ అన్నారు. 18న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 20 చివరి తేదీగా నిర్ణయించారు. సింగిల్ ఫేజ్ ఎలక్షన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ విల్ బి 10th of January, Friday. Last date of making nomination will be 17th of January. Scrutiny on 18th of January. Withdrawal 20th. These are the statutory periods of time which is given. Date of poll is 5th and counting is 8th, and 5th again we have very deliberately kept Wednesday. ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.08 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు సిఇసి తెలిపారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈవీఎం ట్యాంపరింగ్, ఓటర్ల జాబితాలో అవకతవకలు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సిఇసి రాజీవ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. ఓటింగ్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నామని తెలిపారు. మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని, త్వరలోనే దేశంలో ఓటర్ల సంఖ్య 100 కోట్లు దాటనుందని వెల్లడించారు. ఓటర్ జాబితాలో పేర్ల చేరిక, తొలగింపులకు సంబంధించి విధి విధానాలను పాటిస్తున్నామన్నారు. ఇందులో అవకతవకలకు ఆస్కారం లేదని రాజీవ్ కుమార్ తెలిపారు. Another landmark is in the making. आज कल हमारी इलेक्टोरल रोल्स रिलीज हुई. We are crossing 99 crores voters. So we are going to be 1 billion voters very soon, nation of 1 billion voters very soon. That's another world record which is in making. But with this SSR, ప్రస్తుతం అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆప్ వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకొని కేంద్రపాలిత ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఆప్ 70 మంది అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్, బీజేపీ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. ఢిల్లీ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 23తో ముగినుంది. గతంలో 2020 ఫిబ్రవరి 8న ఓటింగ్ నిర్వహించి అదే నెల 11న ఫలితాలను ప్రకటించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.